సో హాయ్ అందరికి నమస్తే. దిస్ ఇస్ మల్లేష్ యాదవ్ ముఖేరి. సో అయితే మనం నిన్న ప్రీవియస్ వీడియోలో మనం ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ ఏదైతే క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆయన అనలైజ్ చేసి నేను పర్టికులర్ క్వశ్చన్ పేపర్ ని క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. అదైతే ఇంకా ఎవరైతే చూడాలంటారో దాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఇంట్లో మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నా లేకపోతే మీ ఎవరైనా పక్కింటి వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఉండడం వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి సివిక్స్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ మనం అనలైజ్ చేయబోతున్నాం. అండ్ నేను ఈ క్వశ్చన్ పేపర్ ని ఇంతకుముందు 2023 లో నేను ఫస్ట్ రాసినప్పటి నుంచి ఏవైతే క్వశ్చన్స్ రిపీట్ అయినాయో అండ్ 2015 నుండి ఏ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఎక్కువ ఆ క్వశ్చన్స్ మొత్తం ఒక క్వశ్చన్ పేపర్ మీద తీసుకొచ్చి అండ్ నేను ఓన్ గా క్రియేట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో పక్కా 99 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది అంటే ఆ క్లాస్ లో ఉండే బ్యాక్ బెంచర్స్ కానీ ఎవరైతే పాస్ కావాలనుకునే వాళ్ళకి కానీ లేకపోతే 75 అక్రాస్ కావాలనుకునే వాళ్ళకి కానీ లేదంటే ఎవరికైతే 99 మార్క్స్ కావాలనుకునే వాళ్ళకి క్వశ్చన్స్, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ లో ఉండేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ లో ఉండేవి 2015 నుంచి వస్తున్నాయి, ఈ క్వశ్చన్స్ పేపర్స్ లో ఉండేటివి ప్రతి సంవత్సరం రిపీట్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ ఏ ఇయర్ అయినా ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుందో ఎప్పుడైతే ఆ క్వశ్చన్ స్టూడెంట్ అవసరం ఉంటుందో గవర్నమెంట్ కూడా అదే క్వశ్చన్ పేపర్ మనకు రిలీజ్ చేస్తుంది. కాబట్టి పక్కా ఈ క్వశ్చన్ పేపర్ నుండి 100 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 99 రావాలనుకున్న వాళ్ళు 75 అక్రాస్ కావాలనుకున్న వాళ్ళు ఈజీగా పాస్ కావాలనుకున్న వాళ్ళు క్వశ్చన్ పేపర్ ని ఫాలో కావచ్చు. ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి డౌట్ లేకుండా. అండ్ నేను ఒకటే రిపీట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్, those who are watching this video, at least you share this video. I don't need subscribers because I need the people who need the information about education or వెల్ఫేర్ బయట జరుగుతున్న విషయాల గురించి కానీ దీని గురించి ప్రజలకు వెళ్ళాలనే విషయంతో విద్యార్థులు దీన్ని తెలుసుకోవాలనే విషయంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం లేకపోతే వ్యూస్ కోసం అయితే అసలు కాదు. సో నేను ఒకవేళ దానికోసం అయితే ప్రతి ఒక్కరికి నేను షేర్ చేసి నేను నాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి దాని నుంచి నేను ఎక్కువ సబ్స్క్రైబ్ పెంచుకోగలుగుతా. బట్ ఐ డోంట్ నీడ్ దట్. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. సో మనకి ఫస్ట్ బిట్ లో వచ్చేసి మనకి 10 మార్క్స్ ఇస్తారు. సో 10 మార్క్స్ మనకి 3 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. అండ్ 3 బిట్ కి మనకి 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ బిట్ వచ్చేసి 5 మార్క్స్ బిట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఒక 12 దాకా ఇస్తాడు. మనం అందులో ఒక 8 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 8 కి 8 అటెంప్ట్ చేస్తే మనకి 40 మార్క్స్ వస్తాయి. అండ్ ఈ 40 మార్క్స్ కూడా మనకి మనం ఏదైతే రాసేదాన్ని బట్టి అండ్ మనం డెఫినేషన్ మీనింగ్ రాస్తున్నామా రాయట్లేదా అండ్ ప్రతి లైన్ టు లైన్ అతను అబ్జర్వ్ చేయకుండా కూడా ఫస్ట్ ఒక 3 లైన్స్ అబ్జర్వ్ చేస్తాడు. దాని తర్వాత కింద మొత్తం మన మ్యాటర్ ఏదైతే మనం ఓన్గా రాసిన కూడా ఏం పర్లేదు మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ 5 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 8 వస్తాయి. అండ్ ఈ సెకండ్ బిట్ లో 5 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అండ్ 8 వరకు మనకు 40 మార్క్స్ వస్తాయి. అండ్ కమింగ్ టు ద 2 మార్క్స్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. క్లీన్ హ్యాండ్ రైటింగ్ తోని అర్థమయ్యే విధంగా నువ్వు ఓన్గా రాసినా సరే నాట్ ఎట్ ప్రాబ్లం, కానీ నువ్వు రాసే విధానం ఎట్లా ఉండాలంటే దానికి అర్థం కావాలి. అరే ఓకే రాసిన విధానం దగ్గర కంటెంట్ ఉంది అనుకోవాలి అది రాసే కరెక్షన్ చేసే వ్యక్తి. సో కాబట్టి 2 మార్క్స్ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మొత్తం మనకి ఒక 20+ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మనం అందులో 15 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 15 మార్క్స్ అండ్ 15 క్వశ్చన్స్ గాను 15 2 30 కాబట్టి 30 మార్క్స్ వచ్చే అవకాశం మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ సివిక్స్ అనేది మనకి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్స్ లో ఎకనామిక్స్, కామర్స్ సివిక్స్ లో ఈ 3 సబ్జెక్ట్స్ లో మనకి ఎక్కువ మార్క్స్ అటెంప్ట్ చేసుకోవాలి. ఎక్కువ మార్క్స్ మనం ఈజీ అటెంప్ట్ చేయాలంటే ఎకనామిక్స్ అండ్ సివిక్స్ సబ్జెక్ట్స్ లో. అండ్ లాంగ్వేజ్ లో మనం తెలుగులో ఈజీగా అండ్ ఇంగ్లీష్ లో ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఏదైతే కామర్స్ ఏదైతే ఉందో మనకి నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది అండ్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అది కూడా మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి, ఇవే వస్తాయి, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 23 డేస్ టైం 22 డేస్ టైం ఉంది. అండ్ ఖచ్చితంగా మీరు కొంచెం గ్రిప్ పెట్టి పాస్ కావాలనుకున్న వాళ్ళు 10 మార్క్స్ ఒక 2, 5 మార్క్స్ ఒక 4, 2 మార్క్స్ ఒక 10+ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. 75 అప్లై చేయాలనుకున్న వాళ్ళు 10 మార్క్స్ ఒక 2, 5 మార్క్స్ ఒక 6, 2 మార్క్స్ ఒక 10 అటెంప్ట్ చేసినా కూడా మీకు 75 ఈజీ దాటుతుంది. అండ్ 99 రాయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 10 మార్క్స్ రాసేటప్పుడు మీనింగ్, డెఫినేషన్ అవన్నీ రాయాల్సి ఉంటుంది. అండ్ క్లీన్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓన్ గా రాసిన కూడా తను అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ చేయవద్దు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఫస్ట్ మీటింగ్ మంచిగా కొంచెం క్లీన్ గా కొంచెం ఫ్రెష్ మైండ్ తో స్టార్ట్ చేయండి. అండ్ 5 మార్క్స్ వచ్చేసరికి మీరు రాసే విధానం బట్టి ఆల్రెడీ ఫస్ట్ 30 మార్క్స్ అటెంప్ట్ చేసినప్పుడు మొత్తం తెలిసిపోతుంది నువ్వు వ్యక్తి
నీకు ఎంత కంటెంట్ ఉందో అనేది. అండ్ 5 మార్క్స్ చూడకుండా కరెక్షన్ చేశాడు. సో మనం బిట్వీన్ పెద్ద ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు ద 2 మార్క్స్, ఇది కొంచెం నీట్ గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి వాళ్ళకు కూడా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా మంది క్వశ్చన్ పేపర్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎవరైనా ఒకవేళ నీ అల్ల మిస్టేక్స్ ఉన్న పైన వాళ్ళు మళ్ళీ ఒకసారి రీకరెక్షన్ చేసేటప్పుడు చూస్తారు. కాబట్టి మీరు 2 మార్క్స్ లాస్ట్ ఎండింగ్ వచ్చే కొంచెం నీట్ గా మెయింటైన్ చేసి, అండ్ ఆ మీనింగ్ ఏదైతే మీరు 4 లైన్స్ రాస్తున్నారో ఆ 4 లైన్ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోని ఉన్నట్టు మీకు ఉన్నట్టు రాసిన సరే ఉన్నట్టు మొత్తం. సో కాబట్టి పేపర్ నీట్ మెయింటైన్ చేయండి, గుడ్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి, కంటెంట్ మంచి ఉండేటట్టు చూసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామర్స్ వీడియో కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ కీప్ వాచింగ్, డూ సపోర్ట్. థ్యాంక్ యూ.